అసలు అమ్మాయిలకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండేవో మీకేం తెలుసు. సరే అబ్బాయిల విషయం పక్కన పెట్టండి, హార్ట్ బ్రేక్, తొక్క బ్రేక్ వాటి గురించి నేను మాట్లాడట్లేదు. ఒకటే చెప్తా, కొంచెం ఎక్కువ తిన్నాము అని అంటే అమ్మ ఏంటి బొద్దుగా అయినట్టున్నావు కొంచెం అని వస్తుంది. ఓకే సరే తగ్గిద్దాము అని చెప్పేసి ఏదో షుగర్ జిమ్కి వెళ్ళి లేకపోతే ఏదో డైట్ కంట్రోల్ పెట్టి తగ్గించామనుకో, తగ్గించిన తర్వాత నుంచి హెయిర్ లాస్ వస్తుంది, స్కిన్ డల్ అయిపోతుంది. అమ్మ ఏంటి బొద్దుగున్నావు అనే అమ్మ వచ్చి అమ్మ ఏమైంది ఇలా అయిపోయావేంటి, ఏమైనా అయిందా, ఆరోగ్యం బాగోట్లేదా నీకు అని అడిగిద్ది. ఇవన్నీ కాదు, పోన్లే అని చెప్పి పట్టట్లేదని బట్టలన్నీ పారేసిన తర్వాత వెయిట్ లాస్ అయితే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా. కజిన్స్ సేమ్ బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటే నా బట్టలు ఆ డొనేట్ చేసిన బట్టలు కజిన్స్ వేసుకొని తిరిగితే ఆ పెయిన్ ఎట్లా ఉంటుంది తెలుసా మీకు. వాళ్ళని అడగలేక కక్కలేక మింగలేక మళ్ళీ సేమ్ అదే కావాలి, నాకు ఆ కోకోకోలనే కావాలి, నాకు ఆ కలర్ లంగానే కావాలి, నాకు ఆ కలర్ జాకెటే కావాలి అని ఉండదు. ఆ కలర్కి కొంచెం పైకి కిందకి మార్కెట్లో దొరికినా కూడా నాకు అదే బాగుంది, ఇప్పుడు పట్టుద్ది, అనవసరంగా ఇచ్చేసా అనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో వెయిట్ లాస్ గురించి అమ్మాయిలు పడే బాధలు చెప్పుకోవడానికి కూడా పనికిరావు. అంటే అలా ఎక్కడ మొదలెట్టాలో కూడా తెలియదు మాకు. అందుకనే ఎవరిని ఏంటి వెయిట్ లాస్ అవ్వవా అని అడగద్దు. వెయిట్ లాస్ అయ్యే కార్యక్రమంలో ఇన్ని బాధలు పడతాం మేము. మళ్ళీ హార్ట్ బ్రేక్ ఒకటి, అదో పంచాయతీ. అది దాని గురించి రాసుకోవాలంటే రామాయణం దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు దాకా రాసుకోవాలి.